ఏ చూసుకోలేదు సఫాయి వాళ్ళమ్మా మాకు జీతం కేసీఆర్ పెంచిన కాబట్టి తెలంగాణ కేసీఆర్ కు దాటి చూస్తున్నాయి కదా దేని కొట్టేద్దాం ఎవరు బాగా చేస్తామని అనుకుంటున్నాను. అదే ఇప్పటివరకంటే ఈ రెండు పార్టీలు దేనికి వేయాలనుకోవడం లేదు. మంచి వ్యక్తి ఎవరు నిలబడితే వాళ్ళకి వేయాలని అనుకుంటున్నాం. ప్రజలు కూడా అందరూ ఆలోచించి మంచి వ్యక్తికి ఓటేయాలని నా కోరిక. జిహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేద్దాం అనుకుంటున్నారు? చెప్పే చెప్పండి సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేద్దాం? టీఆర్ఎస్ ఎందుకు సార్ టీఆర్ఎస్? వరద బాధితులకు సాయం చేశారు కదా 10,000 మాకు వచ్చినాయి అట్లానే టీఆర్ఎస్ తెలంగాణ పార్టీ కూడా మార్పు చేయాలని బీజేపీకి ఓటేయాలనుకుంటున్నాను. అభ్యర్థి ఎవరని కాదు, ఈసారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మార్పు తేవాలి, బీజేపీకి ఓటేద్దామని మేము అనుకుంటున్నాం. అనుకోలేము అక్కడ కూడా ఎన్ని మీటింగ్ B6 అయితే అలా చేయకుండా ముందుగా కరోనా వచ్చినప్పుడు 1,500 ఎట్లా వేసారు 500 సార్ దేని కొట్టేద్దాం అనుకుంటున్నాం? మన అంటే మన ఓటుకి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేస్తాం? టీఆర్ఎస్ వస్తున్నాయి ఇప్పుడు దేని కొట్టేద్దాం అనుకుంటున్నాం? వస్తున్నాయి కదా దేనికి వేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ దేని కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి చేస్తాం. ఓట్ అనేది మన గుర్తింపది, మంచిగా అయితే అది. ఎలక్షన్స్ हो रहे ना किसको वोट डालते? हम टीआरएस को डालते हैं. టీఆర్ఎస్ కు डालते. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జిహెచ్ఎం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ సపోర్ట్ చేయాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? తెలంగాణ వచ్చితే మేము తెలంగాణకే ఇస్తున్నాం. తెలంగాణనా సార్? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు మీరు? ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏ పార్టీకి? మంచి చేస్తా అంటారు చెయ్యరు, మంచి చేస్తే చేస్తాం. అదే ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కమ్మా. ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఇద్దాం అనుకుంటున్నాం. మీరు ఓటేసేది కూడా? ఓకే, థ్యాంక్ యూ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా ఏ పార్టీకి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ గారు వచ్చారు కానీ ఏమి సరిగ్గా చేయడం లేదు కదండి. ఇక్కడ అన్ని పెంచేసారు, ఏమిటికి అవిటికి కూరగాయలు కొనాలన్నా ఏవి కొనాలన్నా ఇబ్బందే అవుతుంది. ఇక్కడికి వెళ్ళాలన్నా బస్ కిరాయిలు కూడా పెంచేశారు. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? అయితే కేసీఆర్ వేసాం పోయినసారి, మరి ఈసారి మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది అనేసి మా ఉద్దేశం. టీఆర్ఎస్ వాళ్ళంతా దొరుకుతుంటారు వీళ్ళు కాదు. అది మాకు ఇది మాకు అంటే ఏది మాకు లేదు. పర్మిషన్ అయినా వాళ్ళ ఆఫీసులు వెళ్ళకపోతే అక్కడ తినచ్చు. కాబట్టి కదా దేని కొట్టేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ కదా దేని కొట్టేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్. ఎందుకు టీఆర్ఎస్ ఎవరు కొట్టేస్తావు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేద్దాం అనుకుంటున్నాం? టీఆర్ఎస్. సార్ మీ సార్? టీఆర్ఎస్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జిహెచ్ఎం ఎలక్షన్స్ ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నాం? ప్రజలందరూ మంచిగా చూసుకునే వాళ్ళకి ఇస్తాం అంతే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. టీఆర్ఎస్ కన్నా. ఎందుకు టీఆర్ఎస్ అని? అంటే మాకు ఉదాహరణ పెన్షన్ ఇస్తున్నారు కదా, అది ఇంకా మనకి మనకే చేసింది, మన పని చేసింది కదా. ఇతర ప్రభుత్వాల కంటే బాగానే చేశారు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేని కొట్టేద్దాం? చూస్తాం, ఎవరు బాగా చేస్తే వాళ్ళకే ఇస్తాం. ఓకే. దేని కొట్టేస్తారు? ఎందుకు టీఆర్ఎస్ కి? అన్ని పార్టీల కంటే కొంతవరకు టీఆర్ఎస్ న్యాయమే, అందుకోసం టీఆర్ఎస్. ఎవరు మంచి పనులు వేస్తే వాళ్ళకి ఇస్తాం. టీఆర్ఎస్ కే మంచి పనులు వేస్తే టీఆర్ఎస్ కే వేస్తాం. ఓకే.
ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంత ముందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, మంచి పనులు చేసినాయి. ఈసారి మరి ఏమంటారు, దేనికి వేద్దాం అనుకుంటారు, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎవరు ఎవ్వరు లేరమ్మా, ఏది పట్టించుకోరు గల్లీలో. ఇప్పుడు నిన్న 10,000 ఇచ్చినామా, ఆ లైన్లో వాడి ఒక ఆమె చనిపోయిందమ్మా ఇక్కడ నామల దగ్గర. మమ్మల్ని ఎవరు అర్థం చేసుకొని మా ఇష్టం ఉన్న వాళ్ళకి వేస్తామమ్మా. అప్పుడు ఇంట్లో ముంగడికి వచ్చి మాకే అంటారు ఓటు. ఇప్పుడేమో ఎవరు పట్టించుకోరు, ఎలక్షన్లు అప్పుడే వస్తారు టైం కదా. దేనికి వేస్తా ఓటు? కారు గుర్తుకేస్తా, కారు గుర్తుకే. కేసీఆర్కే వస్తున్నాయి కదా, దేనికి కొట్టేద్దాం అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నా మా వరకు అందలేదు డబ్బులు, మరి అందరికి అందినప్పుడు మాకు బాధ కలుగుతుందా లేదా? నాకు అందితే నేను తప్పకుండా ఎవరికి వేయాలన్నా వాళ్ళకి ఇస్తా. అమ్మమ్మ, ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దేనికి కొట్టేస్తావు? అంతేనా? అప్పుడు దేనికి వేసినావు? కదవా, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు మీరు? దేని గుర్తుతావు ఓటు? ఏ పార్టీ? ఎవరు ఎవరు మీ పెద్ద కొడుకు ఎవరు? కేసీఆరా? టీఆర్ఎస్కి అయితే సరే అమ్మ. ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీనా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటాం? బీజేపీ. రైట్. ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కేనా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీకేనా? థ్యాంక్స్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న, ఏ పార్టీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మీరు ఓటేసేది ఎవరికన్నా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటారు? ఎవరికి పేరు? కేసీఆర్. टीआरएस टीआरएस जो हर पार्टी हर मजहब के लोगों को ले लेके चल रही है, और जो सो शादी मुबारक, कल्याण लक्ष्मी. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ కే అమ్మా. టీఆర్ఎస్ కేనా? ఎందుకు సార్ టీఆర్ఎస్? సెక్యులర్ పార్టీ, ఇప్పుడు మాకు సేఫ్టీ ఉంటుంది హైదరాబాద్ కు, చాలా సేఫ్టీ. మత కళాలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులన్నీ ఏంటంటే, బీజేపీలు చేసే ఏంటంటే అంతా ఇక్కడ మన మత కళాలు సృష్టించి హైదరాబాద్ని మళ్ళీ ఖరాబ్ చేయడం, ఇదివరకే దెబ్బతిన్నాం మేము. హైదరాబాద్ ఇన్ని రోజులు కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలా మత ఘర్షణలు, కొట్లాటలు, పంచాదులు చాలా పెద్దగా ఇదైనాయి. మన కేసీఆర్ వచ్చిన నుంచి 6-7 ఏళ్లలో ఒక్క మత కళాలు, మత ఘర్షణలు ఏం లేవు. శాంతియుతంగా చాలా బాగా నడిచింది హైదరాబాద్. కదా, దేనికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీకి? టీఆర్ఎస్ఏనా? మీరమ్మా? టీఆర్ఎస్. నువ్వు చెప్తామా? టీఆర్ఎస్ కే ఓటు మాది. टीआरएस से जब मंच पनिచేస్తుంది చేసేలా కాబట్టి टीआरएस సరేనా? స్కోర్ దాతే टीआरएस 100% टीआरएस विन है यहाँ से रामनगर डिवीजन से। ठीक है, इनके कारनामे काबिल तारीफ है। हमेशा के माइनॉरिटीज़ को, एससी को, हर कैस्ट को जो है यूनिवर्सिटी पर जो है देखे जो है आगे ले गए। जय तेलंगाना। పేరు లక్ష్మీపతి. ఇక్కడ మంచిగా టీఆర్ఎస్ గెలవాలంటే మనోహర్ సింగ్ సార్ అంటే ఆయన ఇక్కడ మంచిగా అభివృద్ధి పనులు చేస్తాడు, పిచ్చినప్పుడు వస్తాడు, అందుబాటులో ఉంటాడు. ఒక టీఆర్ఎస్ గెలవాలంటే మనోహర్ సింగ్ సార్ సీట్ ఇచ్చాడంటే టీఆర్ఎస్ కన్ఫామ్ 100% గెలిపింగ్ ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? తెలంగాణ పార్టీ వస్తే బాగుంటుంది. తెలంగాణ పార్టీ వస్తే బాగుంటుంది అంటారా? ఓకే, ఎందుకన్నా? ఇప్పుడు అన్ని ట్యాక్స్ తక్కువ వేసింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అన్న? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మనకి కేసీఆర్ ఫేవరెట్. మొన్న ఇంత లొల్లి అయింది, మా భార్య ఆడ డబ్బుల కోసం పోయిందన్న ఈసీ వల్ల. నాకు టిఫిన్ ఫోన్ పోయింది, మన పర్స్ పోయింది, నాకు ₹1 కూడా రాలేదు. మన ఎట్లా నమ్మాలి వాళ్ళకి? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? బీజేపీకి వస్తుంది. ఎందుకోసం? ఎందుకంటే మనకేం లేదు కదన్నా, గొడవ పెట్టుకురు, ఆడ లొల్లి పెట్టుకురు, కొట్లాడుకురు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ కన్నా? ఎందుకన్నా? నేను చూస్తున్న గత 5-6 సంవత్సరాల నుంచి నేను అనుకున్న డెవలప్మెంట్ జరుగుతుంది జరుగుతుంది హైదరాబాద్లో.
సో మేబీ కొంతవరకు టైం పడుతుండొచ్చు కొన్ని జరగడానికి. అదే కనుక లీడింగ్లో ఉందనుకో మనం అనుకున్న పనులు కొంతవరకు జరుగుతాయి 100%. థ్యాంక్స్. వస్తున్నాయా అన్న? ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఏ పార్టీ ఉంటాయమ్మా? 4 పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ అనుకుంటున్నారు మీరు? వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయా అమ్మా? ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? కేసీఆర్ కమ్మా. ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు త్వరలో ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ అన్న. ఎలక్షన్స్ వస్తున్నాయి అమ్మా త్వరలో, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్కేనమ్మా. రైట్. ఎలక్షన్స్ వస్తున్నాయా అమ్మా? ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్ కనా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటారు మీరు? నా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అంటున్నారు? బీజేపీకి ఓటేస్తే బాగుంటుంది. ఎందుకు? ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం పని చేస్తలేదు సార్. ఎక్కడ ఉన్న పనులు అక్కడే ఆగిపోతున్నాయి. కేసీఆర్ గారు మొత్తం బిజినెస్ మైండ్ పడిపోయారు. ప్రజల గురించి ఏం పట్టించుకుంటున్నారు సార్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అన్న, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి ఓటేనా? ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏ పార్టీకి? ఓకే, కాంగ్రెస్కేనా? సరే, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేము తెలంగాణకి ఇస్తాం. తెలంగాణనా? గెలిచేది మాత్రం తెలియదు, తెలంగాణకే ఇస్తాం. ओके. इलेक्शन आ रहा ना भैया, कौन सा पार्टी जीता तो अच्छा रहता? आप किसको डालते वोट? इसको डालना. ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ వస్తే మంచిగా ఉంటుంది అనుకున్నాం, కానీ మొన్న 3 దినాలు కష్టపడి చచ్చిపోయి వచ్చినాం. నాకు టీఆర్ఎస్ అంటే అభిమానం ఎక్కువ. మొన్న వరద దాని గురించి పైసల గురించి 3 దినాలు చచ్చిపోయినాం కూడా. ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు? మాది ఎప్పటికైనా టీఆర్ఎస్. ఎప్పటికైనా తెలంగాణ ఏర్పడాలి టీఆర్ఎస్. ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ రాదన్న, బీజేపీ వస్తుందన్న. మీరు దేని కోటేద్దాం అనుకుంటున్నారు? నేను బీजेपी చేస్తాను. जीएचएमसी इलेक्शन आ रहे ना भैया, किसको वोट डाले तो अच्छा रहता? टीआरएस को डाले तो वोट अच्छा रहता है. क्यों? टीआरएस जब से आई, जब से बहुत ज़्यादा अच्छा काम कर रही है, टीआरएस आना अच्छी बात है. ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మీరు ఏ ఓటు దేని కోటేస్తారు? जीएचएमसी इलेक्शन आ रहा ना भैया, कौन सा पार्टी जीते तो अच्छा रहता? ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మీరు వేసేది? ఓకే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్నా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు మీరు? కేసీఆరా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు? అన్న మేము ఇప్పుడు ఇక్కడ వచ్చి మేము 30 సంవత్సరాలు అయింది. ఏ పార్టీ కానీ కాదు, మాకు ఓపెన్గా చెప్పలేము. ఆ 10,000 అన్నారు, అలా ఇప్పుడు 66 ఇళ్ళు ఉన్నాయి. 66 ఇళ్ళలో ఏ 10 మందికి వచ్చింది. సరే సార్, ఏ పార్టీకి మీరు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఏది లీడింగ్ ఉందో అదే నడవాలని చూసుకుంటారు. అంతే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదనే, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్నా? మీరు ఓటేసేది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు? టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరు ఓటేసేదన్నా? టీఆర్ఎస్కే అన్న. ఆయన 10,000 ఇవ్వకపోని మాత్రం టీఆర్ఎస్కే ఇస్తాం, ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు, చాలా మందికి ఉపయోగపడుతున్నాయి. దానివల్ల జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారన్నా? మీరు ఓటేసేది ఎవరికైనా? టీఆర్ఎస్ఏ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదన్నా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మీరు ఓటేసేది? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నారు. మీరు ఓటేసేది కూడా? టీఆర్ఎస్. థ్యాంక్స్. నా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీరు దేనికి ఓటేయాలనుకుంటున్నారు? బీజేపీ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు?
పార్టీ అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి, జిహెచ్ఎంసీ కూడా పట్టించుకోవడం లేదు. ఇది వ్యతిరేకంగా మాకు ఉన్నట్టు అన్ని బస్తీలకు ఇచ్చి మా బస్తీకే 10,000 రూపీస్ లేదు. మా మహిళలు చాలా బాధపడుతుంది. ఓకే, త్వరలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయమ్మా, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? మాకు ఏ పార్టీ పని చేస్తే ఆ పార్టీ చేస్తామండి, అంతే. మాకు ఏ విసరంగా చేస్తే వాళ్ళకి ఇస్తాం. మీరమ్మా? మేము కూడా అంతే, ఏ పార్టీకైనా అంతే. అలా కరెక్ట్ మాకు ఏం చేసారని ఈసారి ఏమీ చేయలేదు, మాకు పైసలు కూడా రాలేవు, మాకు 10,000 కూడా రాలేదు. మీ మనసులో ఏదుందమ్మా, ఏం వేద్దాం అనుకుంటారు? ఒకవేళ మాకు పైసలు ఇస్తే మేము మాకు మంచిగా చేస్తే మేము మాత్రం మాకు అన్ని మంచిగా చేయాలా. ఓకే, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి మీరు మద్దతు ఇద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. మీరు ఓటే ఎవరికి వేస్తారని? టీఆర్ఎస్. అమ్మా, ఏ పార్టీకి వేస్తా వేయాలనుకుంటున్నామ్మా జిహెచ్ఎంసీ ఎలక్షన్? టీఆర్ఎస్కేనా? ఓకే అమ్మా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అమ్మా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఈసారి బీజేపీ గెలుస్తారు. మీరు ఓటేసేది ఎవరికమ్మా? అట్లా కూడా చెప్పాలా? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ हो रहा ना भैया? हो रहा। कौन जीतता? कौन जीतता बोल के गारंटी नहीं है। आप किसको वोट डालते हैं? मैं तो तेलंगाना को वोट डालता हूँ। काहे को भैया? कहीं को वो तो मेरे दादी को पेंशन दे रहा है। भैया जीएचएमसी इलेक्शंस हो रहा ना अब? हो रहा। कौन जीतता भैया? टीआरएस जीतता भैया। आपका वोट भी? वोट भी टीआरएस को जाता है, क्योंकि टीआरएस अच्छा काम करे भी है। सुने, और क्या है, बहुत सारे अभी जो बरसात में पानी पड़ा है इधर, टीआरएस अपने को बहुत सपोर्ट करे सो है। अभी पद्माराव साहब आके 1 लाख रुपए दे के गए, स्पॉट पे टीआरएस के पूरे वर्कर्स पूरे, और अपना वोट भी टीआरएस को देंगे।